సంగీత విద్వాంసురాలు చలనచిత్ర గాయనీమణి శ్రీమతి వాణి జయరాం గారికి సమర్పించిన సురభిల అక్షర సుమహారం. సుమధుర గాన కళా ప్రవీణ, బాల్యం నుంచే శాస్త్రీయ సంగీతం పట్ల అపారమైన మక్కువతో ఎందరో సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసుల సుచరితం చేసి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అపారమైన పట్టు సాధించడం మీ సంగీత అభిమానానికి తార్కాణం. జయరాం గారితో మీ పరిణయం తర్వాత భారతదేశ హాలీవుడ్గా భాషించే ముంబై మహానగరం చేరి ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ గారి వద్ద హిందుస్థానీ లలిత శాస్త్రీయ సంగీతాలను అంకిత భావంతో అభ్యసించిన ఘనత మీది. తుమ్రి, భజన్ మరియు గజల్ మొదలైనవి పాడడంలో అసాధారణ ప్రావీణ్యం సంపాదించి 1969 మార్చి 1వ తేదీ ముంబై మహానగరంలో సంగీత కచేరీ నిర్వహించి మీ గాన మాధుర్యంతో ఎందరినో మంత్రముగ్ధులను గావించి ప్రఖ్యాత సంగీత దర్శకులు వసంత దేశాయి మిమ్మల్ని సినిమా పరిశ్రమలోకి ఆహ్వానించి మీచే పాడించి ఎన్నో మరాఠీ గేయాలను రికార్డు చేయించిన ఘనత మీకే దక్కుతుంది. సంగీత కళాప్రపూర్ణ ఋషికేశ్ నిర్మించిన హిందీ చిత్రం గుడ్డిలో అన్ని పాటలు మీరే పాడి ప్రత్యేకించి బోన్రే పపీహర పాట ద్వారా జనబాహుళ్యంలో అపార ప్రాచుర్యం పొంది ఆ పాట ద్వారా ప్రతిష్టాత్మక తాన్సేన్ అవార్డుతో పాటు మరో 4 అవార్డులు పొందడం మీ ప్రతిభకు తార్కాణం. సంగీత విద్వాంసులు దర్శకులు నౌషాద్, మదన్ మోహన్, ఓపీ నయ్యర్, ఆర్డి బర్మన్, కళ్యాణ్జీ ఆనందజీ, లక్ష్మీకాంత్ ప్యారాలాల్, జయదేవ్ మొదలగు ఉత్తండ పాండితీ మండుదలతో ఎన్నో పాటలు పాడి అఖండ ఖ్యాతిని అలవోకగా సముపార్జించుకున్న ప్రజ్ఞాధురీణత మీది. మరాఠీ, గుజరాత్, భోజ్పురి మొదలగు భాషల్లో గీతాలను ఆలపించడమే కాక ప్రఖ్యాత సినీ గాయకులైన మహమ్మద్ రఫీ, ముఖేష్, కిషోర్ కుమార్, మన్నాడే, మహేంద్ర కపూర్లతో యుగళ గీతాలు కూడా ఆలపించి అందులోనూ సమర్థులను నిరూపించారు. దక్షిణ భారత చలనచిత్ర సంగీత దర్శకులైన ఎంఎస్ విశ్వనాథ్, కేవి మహాదేవన్, సుశీల దక్షిణామూర్తి మొదలగు వారి ఆహ్వానం మేరకు తమిళ, తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషలలో ఎన్నో చలనచిత్రాలను ఆలపించి దాక్షిణాత్యుల అసామాన్య అభిమానాన్ని అనతికాలంలో చూరగొని అగ్రస్థానంలో నిలిచారు. మహోన్నత చరిత మీ నిరుపమాన సంగీత సేవకు గుర్తింపుగా మీరు పొందని బిరుదులు, సత్కారాలు లేవనడం అతిశయోక్తి కాదు. 1976, 1980, 1992లో ఉత్తమ గాయనిక జాతీయ పురస్కారాలు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పొందడం మీకే సాధ్యమైన అసాధారణ విషయం. ఇవి మధ్యలో కొన్ని మాత్రమే. ఇంతటి మహోన్నత సంగీత కళాస్రష్టలైన మీకు మా కళాంజలి అందించే పురస్కారం చంద్రుడికు నూలుపోగు మాత్రమే. విలువ కట్టలేని మీ సంగీత సేవకు మా సింహపురియుల ఆనంద సందోహాల మధ్య, హర్షాతిరేకాల మధ్య మిమ్మల్ని సుమధుర స్వరకోకిల, సుమధుర స్వరకోకిల, సుమధుర స్వరకోకిల బిరుదుతో సత్కరిస్తున్నాం. సంగీత సరస్వతి అందుకోండి మా ఈ అభినందన పూర్వక ఆదర సత్కారం. ధన్యవాదాలు. వీరిశెట్టి హజరత్ బాబు అధ్యక్షులు కళాంజలి అనంత్ కళావందనములతో సమర్పిస్తున్న అక్షర సుమహారం. ఈ సన్మాన పత్రాన్ని మన జిల్లా ఎస్పీ గారు వాణి జయరాం గారికి అందిస్తారు. సన్మాన పత్ర రచయిత, ఆ పత్రాన్ని చదివి వినిపించినటువంటి వారు శ్రీ పివి నరసింహం గారు, సహస్ర సభాసింహం, నెల్లూరు.